ఇది వినోదం కోసం చేస్తున్నాను. దయచేసి మీరు లైక్ చేసి కామెంట్స్ పెట్టినట్లయితే నాకు ఇంకా మంచివి చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. దయచేసి లైక్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయగలరని నా విన్నపం. శ్రోతలకు నమస్కారం. మీ అభిమానం పొందిన సుబ్బిశెట్టి ఫేమ్ వివి స్వామి ఇప్పుడు పల్లెటూరి ప్రెసిడెంట్గా మీ ముందుకు వస్తున్నాడు. చీటీ రోడ్డు మీద కొట్టయ్యా, చిరదోకెళ్ళి నాదేటపయ్యా, నా చేతిలో ఉంది మత్తు, రుచి చూచిన వాడు చిత్తు, నా పేరు వింటే బళ్ళు బ్రేక్ అయ్యా. చీటీ రోడ్డు మీద కొట్టయ్యా, చిరదోకెళ్ళి నాదేటపయ్యా. చేతాళం మంచి పాట పెట్టావురా, పొద్దున్నే ఇంటి పాపాలు పోతాయి. ఒరే చేతాళం, కర్పూరం అందుకోరా. తెస్తున్నామాయా. చ ఎవడా నీకు మామ, ఈ గుమస్తాగాడు మరీ రవ్వ. ఆడపిల్ల బేరానికి వస్తే వెచ్చం చిల్లర కూడా ఇస్తాడు, నోటు తీసుకోడు. ఏం చేస్తాం, నన్నే పట్టుకున్నాడు. మున్సిపాలిటీ వారిని నమ్ముకున్న ముదురుదామలాగా. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి కాపాడు తల్లి. అబ్బో, శెట్టి గారికి పొద్దునే భక్తి కలిగిందే. ఈడొస్తున్నాడే కోతల రాయుడు, ఈడిది మరీ చిటికిల పందిరి. కాఫీ తాగి ఓటలో కూర్చుంటాడు పేపర్ చూస్తున్నట్టుగా. తెలిసిన వాడెవడైనా కనబడి బిల్లిస్తేనే బయటకు వచ్చేది, లేకుంటే ఓటలోదంటారు. థు, కర్పూరం పక్కన పెట్టరా చేతాళం. అరే అదేం బుద్ధయ్యా, మధ్యలో ఆర్పుతావేందా కర్పూరం? నేను నయం కదూ. మా చిన్న ఆయన పళ్ళెం పట్టుకుని పక్క కొట్టాయన కేకేస్తాడు. ఆయన వచ్చి ఈయన చేయ పట్టుకుంటాడు, ఇద్దరు కలిసి తిప్పుతారు. కర్పూరం కడుతూ జాయింట్ మీద రాసుకుంటారు. ఎంత పేనాసుడు అయ్యా. పొదుపురా, రోజుకు 60 బిళ్ళ అయితే నెలకు 15, సంవత్సరానికి 12-15. నీకు ఎక్కాలి రావులే. సరేలే, పేపర్ వచ్చిందా? వచ్చింది కానీ చూసే రాత నాకు లేదు. పేపర్కి డబ్బు కట్టేది నేను, తెల్లారక ముందే తీసుకెళ్లేది పక్కింటోడు. అదేంటి? పేపర్ తెరవగానే ఎద్దంత మడిసి ఈ మీద పడి చదువుతాడో ఆ బరువు మైలాక వాడిని తీసుకోమన్నా. ఓసారి తెప్పించు. ఇప్పుడు ఈడు నెలాకన్న కట్టగట్టి కిలో ఎంత నాకే అమ్ముతాడు. అబ్బా, పేపర్ చూడాలి. నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు కూడా 5-6 భాషల పేపర్లు చదివేవాడివిలే. సరే గాని ఆ కాంతమ్మ నీ కోసం తిరుగుతుంది ఇందిరా. ఏ కాంతమ్మా? అదేరా, వయోజన పాఠశాలలో ఈ మధ్యన ఆలు నేర్చుకుంది 60 ఏళ్ల అమ్మాయి. ఆ కాంతమ్మా? అయ్యా, పంతులమ్మ పని ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నామంటగా. పలక అక్కడ బారేసి బడితే తీసుకొని తిరుగుతుంది, కనపడితే తన్నాలని. ఉండు, మనవాడు పేపర్ తీసుకెళ్తున్నాడు, వస్తా. అడు బాబాగురో, అది అక్కడే తిరుగుతుందో. మధు సంతకాలలో. ఇదిగో శ్రీరంగం. ఏమిటండి పిలిచారా? నీకెప్పుడు టీవీ కాలే. నిన్న అమ్మకం ఎంత? 1000. ఇటీ. అప్పు పెట్టొద్దు అని ఎన్నిసార్లు చెప్పానే. ఎక్కడికి పోద్దులేండి. ఎక్కడ బాధ్యులు వాడి దగ్గరే ఉంటది. అయినా అంత అప్పు కాదులేండి. అప్పు 600. 1000 మట్టసంగా ఉంటదని 400 రొక్కమిచ్చా. ఎవరికే? కొండయ్యకి. ఎవరు? మన బట్టనెత్తి కొండయ్యకా? ఇన్నపెట్లు ఇంకా 4000 ఉన్న ఈగిపోయా. వాడు మాట తప్పేవాడు కాదు, ఇక కంటికి కనిపించడు. శ్రీరంగం, నాకు సున్నం బుట్లు పెట్టిందాకా నువ్వు విడిచిపెట్టేవే నన్ను. సరిగా ఇంకెవరైనా వచ్చారా? ఆ బుడే సాహిబు పులివేషం వేసుకుని వచ్చాడు. వాడు వేషం వేసుకునేది ఏముందిలే, అసలు ఓడదీత్తేగా. పోయిన పండక్కి వేసుకున్న వేషం అది. నిశా తగ్గినప్పుడల్లా దసరా మామూలు అంటాడు. 10 రూపాయలు ఇస్తే వద్దంట, 100 కావాలంట. అట్టాగా, డబ్బులు ఇవ్వబాక. వాడి కష్టం మనకెందుకు? వచ్చే పండక్కి నేను పులివేషం వేసుకుని వాడింటి ముందు ఆడొస్తా. ఏమండోయ్, మీకు చెప్పడం మర్చా, మీరు గెలిచినప్పుడు ఊరేగింపులో తీసిన ఫోటోలు వచ్చాయి. ఇవిగో చూడండి. దండ వేసుకుని కూర్చుంటే మీరు ఎంత అందంగా ఉన్నారండి. అసలు ఒరిజినల్గా అందగానేగా. ఆ రోజు నాకు దండ ఖర్చు 10,000, అందుకని ముఖం ఇంకా అందంగా ఉంది. మనకే ఖర్చు ఉండదన్నారుగా. అదేనే రాజకీయం. చెప్పింది చెయ్యరు, చేసేది చెప్పరు. నడేట్లోకి తీసుకెళ్లి చెబుతారు, మా వరకే సరిపోద్ది పడవ, నువ్వు నడిచొస్తావా ఈత కొడతావా అని.
సరే గాని మెడలో సొమ్ములేయే. చెడగొట్టి కొత్తవి చేయిస్తున్నా. ఎందుకు? కడిగించినప్పుడల్లా ఆయన 2 సవర్లు మింగటానికే. అసలు ప్రెసిడెంట్ గారి పెళ్ళామంటే ఎట్టుండాలి? మెడ నిండా సొమ్ములు పెట్టుకుని దొంగల చేత తన్నులు తినాలి. ఇంతకీ ఎవరికి ఇచ్చేవే బంగారం? కొత్తగా వచ్చాడు వీరబ్రహ్మచారిని, సొమ్ములు బాగా చేస్తున్నాడంట. వీరబ్రహ్మచార్య అయితే మనకు దొంగ భయం లేదు. అదేంటి? వాడి ఇస్తేనికే మనం పెట్టుకునేది. దేవస్థానాలు ఆరిపోయినాయే వాడి దెబ్బకి. ఏమండోయ్ శెట్టి గారు? ఎవరు? సుందరరామయ్య గారా? రండి. అబ్బా అబ్బా, నీ పేరు హైదరాబాద్లో మోగిపోతుంది. ఇదిగో ఆహ్వానం. మంత్రి గారికి తులాభారం బంగారంతో చూస్తున్నారు. ఆయన ఇష్టం, రోలింగ్ బండతో తోగమనండి. భలేవాడివయ్యా. అభిమాన పరులు బంగారం తీసుకెళ్లాలా? తర్వాత ఎవరిది వాళ్ళకి ఇస్తారా? ఆయన పిచ్చాడా తిరిగేయటానికి? పెళ్ళాం బిడ్డలకు పంచి పెట్టుకుంటాడు. తులాభారం అంటే లోకుల బంగారంతో తోగటమా? అందుకేనండు గెలిచాక కనపడరు, బరువెక్కినాక తూకం వేసుకుంటారు. బస్సులొచ్చినా ఇంకా నిలబడే ఉన్నారేందండి? తలదూకొని తయారవ్వండి. అదేలే, నన్ను కాపు దూవుకోమంట. ఉన్న 4 గంటలు ఎలక్షన్లు ఓడిపోయా, ఇక జుట్టేదే దూవుకుంటానికి. ఏమండి, బస్సు ప్రక్కన ఆ రుద్రాక్షని వేసుకుని నిలబడి ఉన్నారే, ఆయన ఎవరండి? ఆయనే బస్సు ఓనరు, పుణ్యాత్ముడు. 100 సార్లు పోయాడు కాశీకి. డబ్బు అసలు లెక్క చేయడు, ముందే తీసుకుంటాడు. ఒప్పుకునేది 40 రోజులు, వచ్చేది 3 నెలలకి. అదేంటి? యాత్రికులకు అన్నం పెట్టి అలవాటే లేదు వీడికి. ఈ ఊళ్ళో కలరా ఉంది, తింటే చస్తారంటాడు. పక్కూరికి తీసుకెళ్ళి అయిపోయిందంటాడు. ఇక బస్సులు ఏ క్లాస్ ఇనపకొట్లో కొంటాడు తోకానికి. అవి మంచి అడుగు చూసుకుని ఆగిపోతాయి. అయితే బస్సులోనే ఉంటుంది రథంలాగే పెద్ద మోకు. బస్సుకు జనాన్ని గదిపి ముడేస్తాడు. ఇదేందయ్య అంటే, ఆలస్యం అయితే ఇక్కడ దొంగలు కొడతారు, ఇక మీ ఇష్టం అంటాడు. ఇక చూసుకో, ఎదురుగాలికి పడవలాగినట్టి. అట్ట లాగలేక కొందరు, అన్నం లేక కొందరు దారిలోనే చత్తారు. మొత్తానికి మోత్సం ఇచ్చి వాడొక్కడే ఇంటికి వస్తాడు. ఆ ఆడమనిషి ఎవరు? ఎవరు? ఆ 25 పాప. మొగుడికి మందు పెట్టి రాజకీయంలోకి వచ్చింది. అయ్యో, ఆ చూపేంటి? అదే, మొగుడిని నమ్మకంగా తిరణాలకు తీసుకెళ్లి పయ్యోడ చేద్దాన్ని ఇచ్చే సూపు. అదేంటి పాడు? పరాయి మగాళ్ళను అనుకుని కూర్చుంది. బస్సు కథల్ని ఒళ్ళో కూర్చుంటది. అదేం పని? ఆ పనిలో కష్టపడ్డది, పేరు తెచ్చుకుంది. అయితే ఒక సుగుణం ఉందలే. ఎంత తెలియని కుర్రాడైనా సరే అర్ధరాత్రి నిద్ర లేపి నాకు ఇది కావాలంటే కాదందు. ఇది పంచాయతీ బోర్డు మెంబరు. దేనికెవరిచ్చారండి ఓట్లు? ఇప్పుడు ఇట్టాటోడికే ఇచ్చేది. నామినేషన్ వేసి మీటింగ్ పెట్టింది. మర్యాదగా గెలిపిస్తారా, గుడ్డలోడ తీసుకుని బజార్లంటే తిరగమంటారా అని ఊరు గజగజలాడిపోయింది. ఓట్లు మొత్తం దానికే ఇచ్చారు. శెట్టి గారు కదలరే? పదండి. బలపం పట్టే ఈడు లేదు, పాఠాలిప్పుడే ఎందుకయ్యో? బుద్ధిగా చెప్పినట్లు ఆ దిద్దుకుంటే అమ్మహాకొస్తావప్పుడు. హొయ్యరే హొయ్యరే కృతనే భయమే ఉండదు. బుజ్జి పాపాయి ఆనాడే మొదలెడతా పాఠాలు ప్రణయాలతో. బలపం పట్టే ఈడు లేదు, పాఠాలిప్పుడే ఎందుకయ్యో? బుద్ధిగా చెప్పినట్లు ఆ దిద్దుకుంటే అమ్మహాకొస్తావప్పుడు. హొయ్యరే హొయ్యరే హొయ్. ఏమో శాతాళం, టీవీ పెట్టావని ఈ పని జోరుగా ఉందే. శెట్టి గారు ఇంకా ఊరు నుంచి రాలా? అదిగో మావయ్య మాటల్లోనే వచ్చారు. కొట్లో సరికేదిరా శాతాళం, అమ్మావా? లేదు, వాళ్ళే తీసుకెళ్లారు. శెట్టి గారు హైదరాబాద్ నుండి లాభంగా వచ్చినట్టేనా? అయ్యా, అంతా లాభమే. ఒక్క ఓట్ల కూడా ఇడిచిపెట్టలా. చెత్త కుప్ప దగ్గర మున్సిపాలిటీ బండి ఆగినట్టి. ఓట్ల కనపడడం, ఎగురు దూకటం, ఎగబడి తింటాం. ఇంతకు మంత్రి గారిని చూసినట్టేనా? నాకు సూపు అందల. ఖర్చు నాది కదా. మా వాళ్ళు బండెడు దండలేశారు. వాటి కింద పడి మంత్రి గారు అప్పటికే గుడగొట్లాడుతున్నాడు. ఇక ఆయనకు మనకి నోటి మాట లేదు, కంటి సూపు లేదు. సమాధికి సాంబ్రాణి వేసినట్టు కాసిన పూలు తల్లి దండం పెట్టి వచ్చా. మరి దేనికి పోయినట్టు? అమ్మమ్మ, ఎడకపోతే బాగుంటుందా? నా అభిమాన పరులు మొక్కున్నారు హైదరాబాదులో నాకు పుట్టింటికలు తీపిస్తామని. అక్కడ గొరిగించారు. అయ్యా, మా పేదోళ్ళకు ఇల్లు కట్టించే సంగతి ఏమైందండి? మీకేం తొందరరా? పాపం బొత్తికి ఇడు లేక ఇబ్బంది పడుతుంటేను ఎమ్మెల్యేలు కట్టిస్తున్నారు. నమస్కారం అండి సెట్ ప్రెసిడెంట్ గారు. అబ్బా, ఈడు తగిలాడే. ఏందట్ట చూస్తారు? నేను కళ్ళు ముందు పోతరాజుని. మాకు సాయం చేయాలి ప్రెసిడెంట్ గారు. ఏంది రాత్రిపూట మీ ఎంట రమ్మంటారా ఏంది? అది కాదండి, దొంగతనానికి పోయినప్పుడు ప్రాణభయంగా ఉంటుంది.
అది ఎనకటి మాట. అప్పుడు కన్నాలేసి మీరు తన్నులు తిన్నారు, ఇప్పుడు తలుపులు పగలగొట్టి మమ్మల్ని దంతున్నారు. ఏమైనా సరే మాకు తల ఓ తుపాకీ ఇప్పించండి, ఇంకేం వద్దు. ఏంది తుపాకా? తుపాకీ అబ్బా, న్యాయమైన కోరికరా. మీకెప్పుడో ఇవ్వాల్సిందే గవర్నమెంటు. మన ఏరియాలో గెలిచాడే నాయకుడు, ఆయన అడగండి. పోలీసు వాళ్ళకి చెప్పి మీకు తలా ఒక తుపాకీ ఇప్పిస్తాడు. నమస్కారాలండి. మాకు ఇట్లాంటి ప్రెసిడెంట్ ఇంతవరకు రాలేదండి. వస్తానండి. తుపాకీ కావాలంట ముండకి. ఇంకా నయ్యం, కాలవటం చేత కాదు, ఇద్దరు పోలీసులు తోడియమల్లా. వీడిని తగిలించుకున్నారేందండి? మనకి 600 మొండి బాకి ఒకటి రాలా, అది వసూలు చేయరా అన్న వీడిని. అది వసూలు కాల, వీడు 1000 రూపాయలకి తాగాడు. అప్పుడు తగులుకుంది కందిన. ఏమండోయ్, స్కూల్ ఇన్స్పెక్టర్ వచ్చాడు, మిమ్మల్ని అర్జెంటుగా రమ్మంటున్నాడు. ఎందుకు దిష్టి తీయాలా? ఆయన ఎక్కడ దిగాలో మనం చూపించొద్దు. ఆ కొత్త ఇంట్లో కోలేయండి. ఏమండోయ్, తొందరగా వంట సరుకులు ఇప్పించండి, వెళ్ళాలి. ఇన్స్పెక్టర్ గారు ఒక్కరే ఉన్నారు. సుందరరామయ్య గారు, ఎక్కడిది సంపంగి? ఇన్స్పెక్టర్ గారి వంట మనిషి. ఆయన గారు మెత్తగా లేకపోతే పడుకోలేరు, పందిరి మంచం కావాలి. పక్కలోకి ఏమొద్దు, అదంతా నేను చూసుకుంటాగా. చూసుకో. సరుకులు మేము పంపిస్తాం కానీ ఎడిపోతున్నావో, ఈ ఊళ్ళో కుర్రోళ్ళు మంచోడు కాదు. ప్రెసిడెంట్ గారు, నాకు అన్యాయం జరుగుతోంది, తేలుస్తా. నేను అసలే పిడుగునే, తెలుసుగా. ఊళ్ళో ఆడోళ్ళకు కూడా తెలుసులేయ్యా నువ్వు పిడుగవని. ఏమైంది? నా చెట్టు నీడ మా పక్క వాడి డాబా మీద పడుతుంది. పుణ్యమేగా. చెట్టు నాది, వాడు మనకి ఎదురు పార్టీ, నీడ వాడింటి మీద ఎందుకు పడాలా? అయితే కొమ్మలు కొట్టు. మళ్ళీ ఎగిరేస్తున్నాయి. చెట్టు కొట్టి. నా చెట్టు ఎందుకు కొట్టాలి? మరి ఎవరి చెట్టు కొడతావరా? వాడి డాబా జరిపి కట్టుకోమనండి. ఇదేదో కొత్త రకంగా ఉంది కదరా కేసు. న్యాయం అంటే ఇట్టుండొద్దు. నాకేమో తెలియకపోయా. నీలాంటి బుద్ధిమంతుడు ఊరికి ఒక్కడైనా ఉండాలయ్యా, లేకుంటే ఈ బాంబులు ఎట్ట ఖర్చు అవుతాయి? అదంతా నా తెలీదు, మందంతా ఒక పార్టీ. నువ్వు నా తరపున మాట్లాడాలి. నా వల్ల కాదు. కాదు, నిన్ను తొందరపడి ఎన్నుకున్నావు, దించిందాకా నిద్రపోను, వస్తా. దించుతాడంటే మొండ, ఈడికే లేదు ఓటు. శెట్టి గారు. ఎవరు? రంగయ్య గారా, రండి. ఏమిటి అప్పుడే మీ మీద అసమ్మతి వర్గం బయలుదేరింది? ఇప్పుడు అదేగా దేశానికి పట్టిన పేడ. అందరం ఖర్చు పెట్టి గెలిచాం కదా, ఆయన ఒక్కడే ఎందుకు చేయాలి ముఖ్యమంత్రి? తలా ఒక రోజు చేద్దామని. అది సరే, హైదరాబాద్లో మన నాయకుడిని కలిశారా? బయట బాగానే మాట్లాడాడు, బ్రాంతి షాపులోకి పోయి పార్టీ మార్చుకున్నాడు. మరి మన వార్డెన్ సంగతి ఏమైంది? హాస్టల్కి మంచి పేరుందిలే, కూరగాయలు రుచిగా ఉంటాయి, వంట ఆయన ఎంగిలి చుట్ట కూడా అందులోనే ఉంటుంది. పిల్లలు తినలేక పళ్ళెం కింద పెడతారు. అమ్మ, అవి ఎట్ట తప్పించుకుంటాయో, సబ్జీలోంచి దొంగలు తప్పించుకున్నట్టే. సాయంత్రానికి సాంబార్లో ఉంటాయి. ఆఖరికి కుక్కలు కూడా తినలేక వాసన చూసి వార్డెన్ ముఖం చూసి దూరంగా పోయి పడుకుంటాయి. శెట్టి గారు, మళ్ళీ ఏం మూడిందో. రండి సుందరరామయ్య గారు. మన వాడొకడు ఎదురు పార్టీ వాళ్ళ అమ్మాయిని రేప్ చేశాడు. ఇంకేం మగోడు అనిపించుకున్నాడుగా, ఎవడా ఎదవా? అట్టా మాట్లాడతావేంటి? ఇది మన పార్టీ ప్రెస్టేజీ. రేపు కేసుకి పార్టీకి ఏం సంబంధం అయ్యా? మనోడు చేసింది తప్పు. మళ్ళీ తప్పంటావు? కుర్రవాడు ఏదో సరదా పడ్డాడు. వాళ్ళ కుర్రవాడు మన అమ్మాయిని చూసి సరదా పడితే నరుగుతాం. ధర్మం అంటే లోకానికి ఒక రకం, మన సొంతానికి ఒక రకమా? నాకు తెలియదులే. కేసు పెట్టాలి. ఎట్లా? కోర్టులో చెట్టు కింద ఉంటారు, వాళ్ళని అడగండి, వాళ్ళకి తెలుసు మెలికలన్నీ. వాళ్ళతో కాసేపు మాట్లాడితే సీతాదేవి కూడా రాముడి మీద దావా వేసుద్ది. సుందరరామయ్య గారు, ఏందండి ఇంకా ఆలస్యం? నువ్వు ఆగరా కోతలో. ఏమైందయ్యా? సొక్కా జినిగింది, ఒళ్ళంతా బురద పూశారు. మా రమణయ్య గారు అబ్బాయిని కొడతారా? రండ్రా, ఎలా తీసుకుందాం అన్నాను. అంతే, వాళ్ళు బురదలో దొక్కారు. నే లేచిందాకా ఉండలా. ఇక లేస్తామనుకోలేదులే. ఊరు మొత్తానికి ఎందుకు దొడతావురా కోతలు? కేసులంటే ఏంటని తెల్లగుడ్డలు వేసుకుని తారు డబ్బా వాటేసుకున్నట్టే. అయినా నువ్వు అన్నిటికి అడ్డం వస్తున్నావయ్యా. నువ్వు తినవు, మమ్మల్ని తిన్నయో. దేనికైనా గుండెకాయ ఉండాల నాలాగా. లేకపోతే ఇన్నిసార్లు ఎందుకు అంటారు? ఏమండో, నే పోతున్నా. నేను అసలే పిడుగునే పిండి. పోబాకయ్యా, మళ్ళీ దంతారు. మేము వెళ్తున్నాం. ఈ రాత్రికి ఊరేమవుతుందో మాకే తెలియదు. నువ్వు మా పార్టీ నాయకుడివి, మొదటి ముద్దాయిగా పెట్టేది నిన్ను. ఈ రాత్రికి మీరు బయట పడుకోవద్దు. ఈ మాట నాకు ఇంట్లో మాత్రమే పడుకుంటాంలే. శెట్టి గారు, మీరు స్టేషన్కి రావాలి. నేను అందరికీ మామూలు పంపించానే. అది కాదు, మీరు 6గురిని కొట్టినట్టు మాకు రిపోర్ట్ వచ్చింది. కర్ర పట్టుకుంటమే చేత కాదు, నే కొట్టడం ఏంటండి? ఏమే శ్రీరంగం? మేము అట్టంటోళ్ళం కాదండి. ఎవరెట్టాటోళ్ళైంది మాకు తెలుసు, కదలండి. అందుకేనే పోలీసు వారికి ఇంత పేరు. అట్ట ముఖం చూడంగానే కనుక్కుంటారు దొంగ ఎవరైంది. అదంతా మాకు అనవసరం, పదండి.
అట్ట చూస్తామండి శ్రీరంగం వాళ్ళ కాపీ చిగిరెట్టు ఏం కావాలో చూడు. ఉప్మా కాఫీ ఇంట్లోనే చేశా, తింటారా? ఎందుకు తినో తీసుకురామా. తెచ్చుద్దులే కూర్చోండి. జీడిపప్పు కూడా వేశా. కోడి పలావులా ఉందమ్మా. మీరెప్పుడొచ్చినా మా ఇంటికే రండి. వాళ్ళకి ఇంతగా చెప్పాలంటే ఎర్రి మొహమ అలవాటు పడ్డారుగా. అట్ట చేయి చూపిస్తే మనిషిని తినరు. ఇదిగో ఉంచండి చెరో కొంద. నమస్కారం. మంచిది పోయిరండి. బయలుదేరండి. ఎక్కడికి? పోలీస్ స్టేషన్కే. ఇదా విశ్వాసం అంటే? తిన్న చెయ్యి కూడా ఆరలేదు కదయ్యా. సర్లే మేము పోతున్నాం, ఎస్ఐ గారు వస్తారు. ఎందుకు? ఆయన మమ్మల్ని తింటానికా? శ్రీరంగం బొట్టు పెట్టుకుని ఎదురు రావే, నేను పోలీస్ స్టేషన్ పోయి తల కొరిగించుకొని వస్తాను. ఏంటి శెట్టి గారు ముసుగేశారు? మొఖానికి దిష్టి తగులుద్దని. పోలీస్ స్టేషన్కి వెళ్ళారుగా, ఏమైంది? ఏమవుద్ది? ఆటగుర్రం ఎక్కి కార్యానికి పోయినట్టుంది. సరేలే, కొబ్బరికాయలు కావాలి. లేవు. బెల్లం లేదు. పురి కోసం లేదు. మూకులు రంకాయ తాలు లేవయ్యా. మరి ఇంకేముందయ్యా? తాళపురం కొట్టు మూసేయబోతున్నా. ఊళ్ళో ప్రభ సంబరం జరుగుతుంటే సరుకులు లేకుండా చేసేవింది కొట్లో. ఊళ్ళో ఇంత గోలగా ఉంటే ఇప్పుడు కూడా ప్రభన కడుతుంది. జాగ్రత్త, మనం మిగలాల. అంతే, మొదటి కొబ్బరికాయ మేం కొట్టాల్సిందే. వీల్లేదు, మేం కొట్టాల్సిందే. మా తాతల నుంచి మేమే కొడుతున్నాం. అమ్మవారిని నువ్వేమైనా కొనేసావా? గుడి నీ సొంతమా? ఎట్ట కొడతావు చూస్తాను. ఎట్టా కొట్టనివో చూస్తాను. రండ్రా గెలుతాం. మేమేనా అంత గాజులు తొలగించుకుంటే ఏయ్, తలకాలి దొర్లి పడాలా? శవాలు ఎగిరికి పడాలా? అంత కొండ పరిచయం. తీసుకోండి, గండగొట్టలు. మన రమణ గారి పొడి చేశారా? చెట్టి గారు, అవతలంతా గోల జరుగుతుంటే మీరు ఇంట్లో కూర్చుంటారేంది? రా, ఇదిగో బరిసా. బరిసి అంటే ఇదే. నా దగ్గర వద్దులు ఉంచు. గబుక్కు నేను ఎవరినైనా పొడుస్తా. అప్పుడు నిన్ను ఎదవ కింద లెక్కేస్తారు. ఈడు ఈ ఉత్త కోతలేరా, చివరికి శెట్టిగారే పొడిచారా అంటారు. నేను కుట్టు మూసేసి వస్తున్నా పద. నేను కుట్టు మూసి వస్తున్నా పదరా. బరిసి తీసుకుని ఇంటికి పోతావేందిరా? గుడ్డలు బాగాలేదు, మార్చుకుందామని. శుభ్రంగా తల కూడా దువ్వుకాను రా. పొడిచే పని కాదు. అందమే ఆనందం, ఆనందమే జీవితం మకరందం. అందమే ఆనందం, పడమట సంచారాగం, కుడి ఎడమల కుసుమ పరాగం. వడిలో చలి మోహన రాగం, వడిలో చలి మోహన రాగం. జీవితమే మధురానురాగం, జీవితమే మధురానురాగం. అందమే ఆనందం, ఆనందమే జీవితం మకరందం. అందమే ఆనందం. శెట్టి గారు, రమణయ్య గారి అబ్బాయిని మీ కుటుంబం ముందు చంపారుగా, ఇప్పుడు ఎంక్వైరీకి వస్తున్నారు. ఆ మాట నువ్వు చెప్పాలి. సుబ్బిశెట్టి గారు మీరేనా? పోలిశెట్టి కొడుకు సుబ్బిశెట్టి, ఆయన దత్తు కొడుకు సుబ్బిశెట్టి, సుబ్బిశెట్టి కొడుకు సుబ్బిశెట్టి. ఎవరు కావాలి మీకు? చంపావు బో. ప్రెసిడెంట్ సుబ్బిశెట్టి గారు మీరేగా? అందరూ అట్టగా అంటారండి. మిమ్మల్ని కొన్ని విషయాలు అడుగుతాం, నిజం చెప్తారా? రామ మనకు అలవాటే లేదు. ఆ? అదే అబద్ధం చెప్పడం చేత కాదు. ఇక్కడ రైటింగ్ జరిగింది కదా? అవునవును. జరగకపోతే మనిషి ఎట్ట దత్తాడు? ఎలా జరిగింది? ఎట్టా జరిగిందో మనకేం తెలుసండి. ఇది ఏమైనా పెళ్ళా మేళం పెట్టి నలుగురు ఎదురు జరుపుకోవటానికి? మీ కొట్టు ముందేగా జరిగింది. జరిగింది ఇక్కడ. మీకు తెలియదా? మీకు తెలిస్తే చాలదు. మీరు కొట్లో ఉన్నారా లేరా? ఉన్నా. అదొక అబద్ధం ఎందుకు? జనం గోలగా పరిగెడుతున్నారు. ఒరే ఆగరా ఆగరా అన్న మా గుమ్మత్తాన్ని వాడిని నిపించుకోవాలా. కారం పొట్లం కడుతున్నాడు, గాలికొచ్చి కంట్లో పడింది. బయట డామ్ అన్నది. మా ఆవిడికి ఆగబెట్టి కింద పడింది. అదేమిటి? ఆవిడ గుండె జబ్బు, నాకేమో కంటికి కిలో పడింది కారం. అప్పుడు మూసా కన్ను, ఇప్పుడు తెరుస్తున్నా. కంట్లో కారం పడక ముందు జనం పరిగెత్తడం చూశారు కదా, వాళ్ళ చేతిలో ఏముంది? ఉందండోయ్, ఒక ఆయన చేతులు సిగరెట్ ఉంది. అది కాదయ్యా, ఆయుధాలేం లేవా? ఏదో పట్టుకున్నాడండి, మీరు చెప్పిందే. అతను సన్నగా ఉంటాడా? సన్నగానే ఉంటాడు. సన్నగా ఉంటాడన్నమాట. సన్నగా అంటే సన్నగా కాదులేండి. మరి లావుగా ఉంటాడా? నేనేమైనా వాటేసుకొని చూశానా? నాకు 3 కళ్ళజోళ్ళు. కళ్ళజోడుకు ఒక రకంగా కనపడతాడు మనిషి. అయితే ఈ హత్యను గురించి మీకేం తెలియదంటారు? తెలియకపోవడం ఏంటండి? రమణయ్య గారు అబ్బాయిని చంపారు కదండి పాపం. చూడలేదన్నారుగా, ఎలా తెలుసు? నాకొక్కడికి ఊరంతా తెలుసు, పేపర్లో వేశారు. ఆ సంగతి మీరు చెప్పాలా? తెలిసింది చెప్పకపోతే బాగుంటుందా? చనిపోయిన వ్యక్తి పొడవా పొట్ట? మీ అంత ఎత్తు కాదు, నా అంత పొట్టి కాదు. అంటే ఎంత ఎత్తుంటాడు? నేను టేప్ పెట్టి కొలిచానా? పోనీ ఎవరు చంపుండొచ్చు? తొందర ఎందుకు, మీరు తేలుతారుగా. మీకెవరి మీదైనా అనుమానం ఉందా? నా సంగతి సరిగాని వాళ్ళ నాన్న ఏమంటాడు? ఎదురు పార్టీ వాళ్ళు చంపారంటున్నాడు అన్నాడు. ఇంకే అదే ఖాయం చేయండి. మీకేం తెలియదంటారు? తెలియకపోతే ఇన్ని సంగతులు ఎట్ట చెప్పాను? అసలు మిమ్మల్ని సాక్ష్యం అడగడం మా బుద్ధి తక్కువయ్యా. కోపం వచ్చినట్టుంది. లేదు, సిగ్గొచ్చింది.
వస్తా. ఏదైనా కావాలంటే ముఖం ఆడపడకుండా రండి. పూసగుచ్చినట్టు ఉన్నది ఉన్నట్టు చెబుతా. శెట్టి మేమంతా విన్నాం. ఇదే నువ్వు చెప్పే సాక్ష్యం. రా, మర్యాదగా బయటికి రా. అయ్యో 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 ఇంటి మీద రాళ్ళు వేస్తున్నారండి. పోయండి పెట్రోలు. ఎట్టండ్రా నిప్పు. ఆగండి, మన నాయకుడు ఇప్పుడే వచ్చారు, వారు చెప్పేది విందాం. అయ్యయ్యో అయ్యయ్యో, ఏందయ్యా ఇదే? ఎంత అన్యాయం జరిగిపోయిందయ్యా. ఈ మాట వినగానే నేను కన్నీరు కాచేసినారయ్యా. అన్నం సహించలేదు నాకు. ఇంతలో అవతల పార్టీ నాయకుడు ఇక్కడికి వచ్చారని తెలిసిందే. ఇక చూసుకోండి, నాకు అసలు నిద్రే పట్ల. అందుకనే వచ్చేసిన. అవును, మనోళ్ళని చంపుతా ఉంటే మీరేం చేస్తున్నారయ్యా? మీకు మగతనం లేదా? గాజులు తొడిగించుకున్నారా అని నేను ప్రశ్నిస్తున్నా. ఇలా లొంగిపోతే మన పార్టీ బతికేం కావాలా అని. దెబ్బకు దెబ్బ తగరాల్సిందే, రక్తానికి రక్తం కారాల్సిందే. లేయండయ్యా. ఆగవయ్యా, ఇవాళ వాళ్ళని చంపుతాం, రేపు మనల్ని చంపరు. ఉత్త పిరుకోళ్ళలాగుండావే నువ్వా? మేము లేవా అని. మరి ఆ మాట చెప్పరే. ఇదిగో తీసుకోండి బరిష. అట్ట చూస్తారేంది, ఒకటి పిరికోళ్ళలాగున్నారే. ఆహా, అర్జెంటుగా హైదరాబాద్ పోవాలయ్యా నేనా. అక్కడ నాకు మీటింగ్ కూడా అదే. ఎంతసేపు? ఇద్దరూ ముగ్గురు చంపేళ్ళండి. ఆహా, నాకు టైం లేదయ్యో. తన్నులాటంటే ఏముందండి, రాయి తగిలితే కన్ను పోద్ది, గొడ్డలతో వేస్తే తల ఉండదు, బాంబు అయితే అసలు ఏ ముక్క కామొక్కే. నేను వస్తా. నా కోసం ఆడ ప్రజలు అక్కడ ఎదురు చూస్తా ఉంటారు. ఆగవయ్యా, కత్తి కత్తి రక్తానికి రక్తం అని ఇప్పుడు దాకా ఉపన్యాసం ఇస్తుంది కదయ్యా. మరి ఇదే ధైర్యం అంటే? పోనీ అవతల పార్టీ నాయకుడు కూడా ఈ ఊళ్ళోనే ఉన్నాడు, చెరొక బరిసి కొనిస్తే గానీ మీరిద్దరు పొడుచుకొని చూద్దాం. ప్రతి నాయకుడు తన్నుకోమంటాడు తప్ప తప్పెవరిదని అడగరే. కత్తి కట్టేవాడికి ఏం పోద్దయ్యా, మెడ దిగేది కోడికి. అరేరే, మొగుడు పిల్లలు తన్నుకున్నా సరే నాయకులు పోటుపడి ఊళ్ళో దిగటం, అమృతాంజనం పూసుకొని ఒక ఆయన హార్మోనియం పెట్టుకొని ఇంకొక ఆయన గుక్కబట్టి ఆడవటం. ఇదంతా మనుషుల మీద ప్రేమ అనుకుంటున్నారు జనం. ఓట్ల కోసం ఎవరి పాట కచ్చేది వాడు రక్తి కట్టించుకుంటున్నారు. మనకి సిగ్గు లేదు, అందువల్ల వాళ్ళు చెప్పినట్టునే మనం తన్నుకొని చస్తున్నాం. నిజం చెప్పినందుకు నన్ను ఎళ్ళగొడుతున్నారు, పర్వాలేదు. వ్యాపారస్తున్నాం, ఎక్కడైనా బతుకుతాం. మా శ్రీరంగం గుగ్గిళ్ళు వండి బుట్టకపోస్తే నువ్వు ఊళ్ళో తిరిగి అమ్మకొస్తా. కానీ మీ గతి ఏందో చూసుకోండి. ఇట్టాగే కొంతకాలం జరిగితే మీ ఆస్తి అగ్గిపాలు, మీరు జైలు పాలు. ఈ శెట్టిగారి మాట మనుగు